ఆప్కి అదాలత్లో ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ గారి మీదున్న తర్వాత ఆరోపణ న్యూస్ లో ఉండాలని ఈవిడ కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. రాఖీ, చాలా మంది మీ గురించి ఇలా చెప్పారు, మీరు న్యూస్ లో రావాలని చాలా కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేస్తూ ఉంటారట. అంటే కాంట్రవర్సీస్ ని మీరు క్రియేట్ చేస్తూ ఉంటారు, అందుకే మిమ్మల్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో మిర్చి సావంత్ అంటారట. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ బ్రదర్ మీతో ఒక సినిమా తీశారు, ఆ సినిమాలో కూడా మీరు డాన్స్ చేశారు. మీరు డాన్స్ చేయడానికి వేసుకున్న బట్టల మీద కాయిన్స్ అంటించారు. అప్పుడు శివసేన మెంబర్స్ ఏమన్నారంటే, మన నేషనల్ సింబల్ ని ఇలా అవమానించకూడదు అన్నారు. బాంబేలో ఎన్నో బియర్ బార్స్ ఉన్నాయి, అక్కడ డబ్బలా ఎగురుతూ ఉంటాయి, అప్పుడంత అవమానంగా ఉండదా? నా కాస్ట్యూమ్ చూసారంటే నా కాస్ట్యూమ్ మీద మొత్తం ఆ కాస్ట్యూమ్ పై నా బ్రదర్ ఆ కాయిన్స్ ని అతికించారు. ఎందుకంటే ఆ మూవీ పేరు హాట్ మనీ. మీతో వీడియో తీసినా సరే, మీతో సినిమా తీసినా సరే, హాట్ అనే పదం అసలు అక్కడికి ఎలా వస్తుంది? మీ బ్రదర్ తీసిన సినిమా పేరు కూడా హాట్ మనీ. అప్పుడు నేను ఆ రోజంతా కాస్ట్యూమ్ వేసుకుని ఇలాగే ఉన్నాను. అప్పుడు ఒక్కొక్క కాయిన్ గా కింద పడిపోతూ ఉంది. అయినా నేను తీసి అతికించుకుంటున్నాను. అయినా నాకు తెలుసు అలా చేయకూడదు, అలా జరగకూడదు అని. అయినా అది సెన్సార్లో కట్ అయిపోయింది. అది మూవీలో లేదు. ఆ సినిమాలో సీన్ ని సెన్సార్ వాళ్ళు కట్ చేశారు. మీరు చేసే షోస్ ని ముంబై పోలీసులు కట్ చేశారు. మీరు ఎప్పుడు ఏ షో చేయడానికి వెళ్ళినా మహారాష్ట్ర పోలీస్ దానికి తడ వేస్తున్నారు. వాళ్ళు చేసింది చాలా తప్పు సార్. మహారాష్ట్ర పోలీస్ ఏమనుకున్నారో తెలీదు, నా మీద వాళ్ళకంతా కోపం. వాళ్ళు నా దగ్గర చేసిన పనికి నేను మనసారా చాలా బాధించబడ్డాను. పోలీస్ నాతో అలా చేసింది రియలీ అన్కాన్స్టిట్యూషనల్. నాకు చాలా కష్టంగా ఉంది. చూడండి రాఖీ గారు, ఈ విషయం ముందు మొదలైంది కోలాపూర్లో. అక్కడ మీరు ఒక షో చేశారు. ఆ ఊళ్ళో ఏమన్నారంటే, మీరు చాలా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్నారు, అది చూడడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నారు. నేను చిన్న డ్రెస్ వేసుకున్నానని నాకు అనిపించలేదు సార్. ఆ కోలాపూర్ షో క్లిప్పింగ్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. మీరు చూసారంటే మీకే అనిపిస్తుంది చాలా పొట్టి డ్రెస్సులు వేసుకున్నాను అని. ఒప్పుకుంటాను, కొంచెం డీప్ నెక్ వేసుకున్నాను. సరే, అది నా ఆర్గనైజరే చేశారు. కొంచెం డీప్ నెక్క లేదా ఎక్కువ డీప్ నెక్క అని. ఇప్పుడు మీరు దీన్ని ఎలా డిఫెండ్ చేయబోతున్నారు? ఇది చాలా డీప్. సార్, కెమెరామెన్ కావాలనే నన్ను జూమ్ చేసి తీశారు. ఆయన కావాలనే జూమ్ అక్కడికే చేశారు. నేనేం చెప్తున్నానంటే, నేను పర్ఫార్మెన్స్ చేసేది అక్కడ, తర్వాత నా ఆడియన్స్ అక్కడున్నారు. అక్కడున్న ఆడియన్స్కి అసలేమీ కనిపించదు. మేం ఆడేది మాత్రమే కనిపిస్తుంది. అక్కడున్న వాళ్ళకి అక్కడ రాకేష్ సావంత్ ఉందని మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ కి స్టేజ్ కి మధ్యలో ఆడియన్స్ కి కనిపించదు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మీరు రెడీ అయ్యేటప్పుడు మీకు కనిపిస్తుంది కదా, నేను దాని గురించి అడుగుతున్నాను. నేను ఒప్పుకుంటాను, నేనది ముందే చెప్పాను, అది కాస్త డీప్ నెక్కే అని. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఆ కాస్ట్యూమ్ ని నేను రెడీ చేయమనలేదు. హేవార్డ్ 5000 బ్రాండ్ కోసం నేను అప్పుడు పర్ఫామ్ చేస్తున్నాను. వాళ్లే నాకప్పుడు లెహంగా, జాకెట్, తర్వాత ఆ పాటలో నాకు 3 కాస్ట్యూమ్స్ ఇచ్చారు. హేవార్డ్ 5000 లెహంగా, జాకెట్, వాళ్ళ అస్తమానం ఈ కాస్ట్యూమే ఇస్తూ ఉన్నారు. సో నేను ఓకే అన్నాను, ఎందుకంటే ఆడియన్స్ చాలా దూరంగా ఉన్నారు, వాళ్ళు దగ్గర కూడా లేరు. కొంతమంది డైరెక్టర్స్ మీకు బట్టలు ఇస్తున్నారు, మీ బ్రదర్ ఏమో మీకు కాయిన్స్ అంటించారు, అలాగే ఆర్గనైజర్స్ కూడా మీకు బట్టలు ఇస్తున్నారు. ఇందులో మీ తప్పేం లేదు సార్. నేను చాలా ఇన్నోసెంట్, నా మీద ఏ తప్పు లేదు. వాళ్ళు నాకు ఏ డ్రెస్ ఇస్తున్నారో అది నేను వేసుకుంటాను. వాళ్ళు ఇచ్చేవే నేను వేసుకుంటున్నాను, ఏది ఇచ్చినా వేసుకుంటాను అని అంటున్నారు. మరి పోలీసులు తడ చేస్తే మీకేంటి ప్రాబ్లం? నాసిక్లో మీ షో జరిగేటప్పుడు దీనివల్లే అక్కడ ఒక పెద్ద గొడవ కూడా జరిగింది. ఎందుకంటే ఆ షోలో ఆప్షన్ ఉంది, వల్గారిటీ కూడా ఉంది. సార్, ఇది తప్పనే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందంటే, అసలు మా షో 2 hours మాత్రమే. తర్వాత ఆడియన్స్ అక్కడ నా డాన్స్ చూసిన తర్వాత వన్స్ మోర్ అని అక్కడ అరుస్తూనే ఉన్నారు. తర్వాత పోలీస్ ఆర్గనైజర్ కి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే కోర్టు రూల్ ఉంది, అది మేము ఫాలో అవ్వాలి.
2 అవర్స్కి మించి మేము షో చేయకూడదు. కానీ ఆడియన్స్ ఏమంటున్నారంటే వి వాంట్ మోర్ పర్ఫార్మెన్స్ అని. ఆడియన్స్ చాలా కాస్ట్లీ టికెట్స్ 2000, 3000 పెట్టి కొనుక్కొని వస్తున్నారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫస్ట్ టైం 35 నుంచి 40,000 ఆడియన్సెస్ అక్కడ ఉన్నారు నా షో చూడ్డానికి. అక్కడ ఒకరిపై ఒకరు ఎక్కుకుంటూ ఇలా వస్తూ ఉన్నారు రాకీని చూడ్డానికి. సార్ అప్పుడు వాళ్ళ మధ్య గొడవ కూడా జరుగుతుంది. ఇంతమందిని పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తారు? తర్వాత అక్కడ ఏమైనా గొడవ జరిగి ఆర్గ్యుమెంట్ జరిగితే అక్కడున్న సమస్యని అలాగే వదిలేస్తారు. తర్వాత అందరి ఫోకస్ నా మీద, నా స్కర్ట్ మీద ఉంటుంది. రాకీ వల్లే గొడవ జరిగింది అని, మీరు మీ షో ఆపేయండి అని. సార్ పోలీసుల పని ప్రొటెక్షన్ చేయడం ప్రజల్ని. నన్ను సరే ఆడియన్స్ ని సరే అదే షో చూడడానికి వచ్చిన మీరు వాళ్ళు. ఆడియన్స్ ని రెచ్చగొట్టి ప్రొవోక్ చేస్తే పోలీసులు మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలా? సార్ నేను రెచ్చగొట్టలేదు, నేను డాన్స్ మాత్రమే ఆడాను. సార్ నేను ఫేమస్ అయ్యానంటే అది నా డాన్స్ వల్ల మాత్రమే. నా ఎక్స్ప్రెషన్. ఒకవేళ నన్ను మీ షోకి పిలిచారంటే నేనొచ్చి అక్కడ భజనలు చేస్తానా చెప్పండి? సార్ నన్ను బుక్ చేసింది ఐటెం గర్ల్ గా. నేను ఒక ఐటెం గర్ల్ అని అందరికీ తెలుసు. మీరు వాళ్ళని షోకి పిలిచారు. సార్ ఆఫ్ కోర్స్ మీరు ఒక 15 మినిట్స్ ఊపిరి పీల్చుకోకుండా డాన్స్ చేశాను, కంటిన్యూస్ గా చేశాను. సో నాకు ఏమీ తెలీదు, వంగితే కెమెరా ఎక్కడికి వెళ్తుందో నాకు తెలీదు. నేను డాన్స్ మాత్రమే చేశాను అంతే. అందుకే పోలీసులకి ఏమనిపిస్తుందంటే ఇలాంటి డాన్సులన్నీ పోలీస్కి ఏమనిపిస్తుందంటే నేను హాట్ అని. హాట్గా ఉంటే హాటే. వాళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేయాలి, పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయాలి. అందుకని నా షోస్ ని స్టాప్ చేయకూడదు. పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయడానికే మీ షోస్ ని స్టాప్ చేస్తున్నారు. అలాంటిదంతా ఏం లేదు సార్. సార్ నేను మీకు రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ కోర్టులోనే. ఎప్పుడు పర్ఫామ్ చేసినా షార్ట్ డ్రెస్ వేను, ఫుల్ డ్రెస్సే వేస్తాను అని. ఈ వల్గారిటీ అనేది అంటే ఆబ్సిన్ అనేది కేవలం మీ షోలో మాత్రమే అందుకుంది? లేదు సార్, నాకు ఎక్కడది వల్గర్గా అనిపించలేదు. ఆడియన్స్కి అలా అనిపించలేదు. ఇప్పుడు మనం ఆడియన్స్ నే అడిగి తెలుసుకుందాం మీ వల్గారిటీ గురించి, మీ షోస్ గురించి. వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటున్నారా అని. మీరు అడగచ్చు. కల్పనా చావ్లా, మేధా పాట్కర్, అరుంధతి రాయ్ వీళ్ళందరూ మన దేశానికి ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చారు. మీ వల్గర్ సాంగ్లతో వీళ్ళందరికీ చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇందులో మీ తప్పు ఎంతమాత్రమని చెప్పగలరా? నేను ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశాను. నేను ఏదో కొత్తగా చేయాలని అనుకుంటున్నాను, కానీ రాకీ అయితే మీరు దేశం పేరుని కాపాడుతున్నానని అంటున్నారా? చెప్పండి. ప్రజల కళ్ళకి నేను హాట్గా కనిపిస్తే దానికి నేనేం చేయను. రాకీ నేను ఏం విన్నానంటే మిమ్మల్ని ఇక్కడ మాత్రమే కాదు దుబాయ్లో కూడా మిమ్మల్ని బ్యాన్ చేశారు. అక్కడ మీ పెర్ఫార్మెన్స్ ని ఆపాల్సి వచ్చిందట. దుబాయ్లో నేను పర్ఫామ్ చేస్తుండగా ఒకరు ధైర్యంగా వచ్చి నేను పర్ఫామ్ చేస్తుండగా నాతో మిస్బిహేవ్ చేశారు. నేను అలాగే చెంప మీద ఒకటిచ్చాను. నేను బ్లాక్ లిస్ట్ అయిపోయాను, ఎందుకంటే నేను ఇండియా అమ్మాయిని. నేనెక్కడ పర్ఫామ్ చేస్తున్నాను, మీరు స్టేజ్ ఎక్కి నన్ను ఎలా ముట్టుకోగలరు చెప్పండి? అందుకే కొట్టాను, బ్లాక్ లిస్ట్ చేశారు. చేస్తే చేయనివ్వండి. అయితే మీరు ఏం కానీ చెప్పాలి సార్ ఆ తర్వాత వాళ్ళు నన్ను మళ్ళీ పిలిచారు షో చూడ్డానికి. ఆ తర్వాత ఎవరికి ధైర్యం లేదు నన్ను ముట్టుకోవడానికి. అయితే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఎవడో వచ్చి మీద చెయ్యేసాడు, అందుకే చెంపద మీద కొట్టానంటున్నారు. కానీ మా దగ్గర ఇలాంటి క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఒకరు మిమ్మల్ని కిస్ చేస్తే మీరు కూడా ఆయన్ని కిస్ చేశారు. ఇందులో మీరు ఆయన ఎక్కడ కొట్టారో తెలియట్లేదే.